మన తెలంగాణ పిల్లల భవిష్యత్తు కోసం మన సర్కారు నేడు బడి పిల్లలను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దడం కోసం గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు గట్టిగా నడుం బిగించారు. ఎస్, విద్యారంగం మీద సీఎం రేవంత్ రెడ్డి గారు స్పెషల్ ఫోకస్ పెట్టారు. వచ్చే 15 ఆగస్టులోగా రాష్ట్రంలో 27,50,000 మంది ప్రభుత్వ బడి పిల్లలకు 9 రకాల వస్తువులతో కూడిన ఎడ్యుకేషన్ కిట్లను అందజేస్తామని కొత్త కోట సాక్షిగా సీఎం గారు ప్రకటించారు. గత 10 ఏళ్ల నిర్లక్ష్యానికి పులి స్టాప్ పెడుతూ ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ మీద ఏడాదికి 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతోంది మన ప్రజా ప్రభుత్వం. అంతేకాదు బస్, ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రపంచాన్ని ఏఐ శాసిస్తున్న నేటి రోజుల్లో మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలి. అందుకే బడి పిల్లలకు ఇంగ్లీష్ తో పాటు ఇటు జర్మన్, జపాన్, సౌత్ కొరియా లాంటి అంతర్జాతీయ భాషలు కూడా నేర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు సార్లకు గట్టిగా సూచించారు. మన టీచర్లకు కూడా విదేశీ విద్యా ప్రమాణాల మీద అవగాహన కోసం సింగపూర్, ఫిన్లాండ్ లాంటి దేశాలకు పంపిస్తున్నారు. నిన్న మొన్నటి దాకా దేశంలోని విద్యా వ్యవస్థలో 35వ స్థానంలో ఉన్న మన తెలంగాణను మొన్నటి కేంద్ర రిపోర్టులో ఏకంగా 18వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత మన ప్రజా ప్రభుత్వానిది. తెలంగాణను దేశంలోనే టాప్ పొజిషన్ లో నిలబెట్టడమే లక్ష్యంగా సీఎం రేవంత్ అన్న మార్క్ విద్యా విప్లవం ఇప్పుడు రాష్ట్రంలో జోరందుకుంది.